వెస్ట్ బెంగాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియలో చోటు చేసుకున్న అవకతవకలు ఇప్పటికీ బయట పడుతూనే ఉన్నాయి. తాజాగా అక్కడ ఒక విషయం అనేది వెలుగులోకి వచ్చింది. అదేమిటంటే ఒకే వ్యక్తి 389 మందికి తండ్రిగా గుర్తింపు పొందాడు. అంతేకాకుండా మరో చోటైతే ఒకే వ్యక్తి పేరిట 310 మంది తన తండ్రిగా ఈ ఓటర్ కార్డులో నమోదు చేసుకున్నారు. రీసెంట్గా జరిగిన ఎస్ఐఆర్ వెరిఫికేషన్ ప్రక్రియలో ఇలాంటి అవకతవకలు చోటు చేసుకున్నాయి అని ఈసీ అధికారులు గుర్తించారు. దీన్ని బట్టి చూసుకుంటే ఆ రాష్ట్రంలో అక్రమ వలసదారులు ఎంతగా ఎస్ఐఆర్ ప్రక్రియను మ్యానిపులేషన్ చేయడానికి ప్రయత్నాలు చేశారో అర్థం చేసుకోవచ్చు. దీన్నే ఇప్పుడు బీజేపీ ఫామ్ 7ను సబ్మిట్ చేసి ఇలాంటి వాటన్నిటిని తొలగించే ప్రయత్నం చేస్తూ ఉండగా మమతా బెనర్జీ పార్టీకి సంబంధించిన టీఎంసీ కార్యకర్తలు అక్కడ పెద్ద ఎత్తున గూండాగిరికి పాల్పడుతూ ఉన్నారు. ఫామ్ 7 అప్లై చేయడానికి వచ్చిన బీజేపీ కార్యకర్తలపై పెద్ద ఎత్తున దాడులకు పాల్పడడం, అంతేకాకుండా ఈ ఫామ్ 7 అప్లికేషన్లు అన్నీ తీసుకుని కాల్చివేయడం ఇలాంటి సంఘటనలకు పాల్పడుతూ ఉన్నారు. అంటే అక్కడ టీఎంసీ పార్టీ అక్రమ వలసదారులను కాపాడుకోవడానికి ఎంతగా దిగజారుతోందో అర్థం చేసుకోవచ్చు.